కువైట్లో మాలియా అంటేనే మన తెలుగు వాళ్ళ అడ్డ. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, కువైట్లో క్రిస్మస్ పండుగ రోజు చూడండి జనాలు భయంకరంగా వచ్చేసినారు. పోలీసులు లేకుండా ఉంటే కనుక చాలా మంది ఇబ్బంది పడింది. కొందరైతే సురహ కోల్పోయి కూడా పడిపోయినారు కింద. ఈ బ్రిడ్జ్ పైన అయితే చాలా ఇబ్బంది పడినారు పాపము. బ్రిడ్జ్ పైన చాలా మంది గంటల ప్రకారం అయితే నిలబడిపోయారు. ఎందుకంటే జనాలు ఎక్కువ మంది వచ్చేసినారు. ఈసారి కువైట్ లో క్రిస్మస్ పండుగ చాలా బాగా జరిగింది. చర్చికి కూడా చాలా మంది అయితే వచ్చినారు. నేను చర్చికి వెళ్ళి కూడా వీడియో షూట్ చేశాను. చాలా మంది వచ్చినారు. చాలా సంతోషంగా చాలా హ్యాపీగా జరుపుకున్నారు క్రిస్మస్ పండుగ అయితే. బంధువులతో ఫ్రెండ్స్ తో అందరితో కలిసి ఇంటి దగ్గర నుంచి మంచిగా భోజనాలు చేసుకొని బీచ్ కు వచ్చి అందరూ కూర్చొని హ్యాపీగా సంతోషంగా తింటూ బాగా ఎంజాయ్ చేసినారు. ఇంటి దగ్గర ఉంటే ఫ్యామిలీతో ఎలా జరుపుకుంటారు క్రిస్మస్ పండుగ అదే విధంగా జరుపుకున్నారు. ఎంత మంది జనాలు వచ్చినారంటే ఏ మూల చూసినా మన తెలుగు వాళ్ళే, ఏ అంగిళ్ళల్లో చూసినా మన తెలుగు వాళ్ళే ఉన్నారు. ఈ మాలియాలో ఉండే అంగిళ్ళు మొత్తం మన తెలుగు వాళ్ళే ఉంటాయి. మీకు నేమ్స్ కూడా చూడండి మన తెలుగులోనే రాసి ఉంటాయి అంగిళ్ళకి వచ్చి. ఇక్కడ ప్రతి ఒక్కటి మనకు కావాల్సిన వస్తువులన్నీ కూడా ఈ మాలియాలో చిక్కుతాయి. ప్రతి శుక్రవారం మన తెలుగు వాళ్ళు ఎందుకు వస్తారు మాలియాకి మీకు అర్థమైపోయింది కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.